హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గులాబీ మొక్కలను పెంచడం అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అండి. నేనైతే ఇదిగోండి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, అలాగే ఎల్లో ఫ్లవర్స్, ఇంకా నాటు గులాబీ అంటారు కదా, ఇలాగ 4, 5 రకాల మొక్కలనైతే తీసుకొచ్చేసానండి. ఇవి వేసినప్పుడు చక్కగా పెద్ద పెద్ద పువ్వులు పూసినాయి అనమాట. తర్వాత 2 సార్లు 3 సార్లు పూసిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇదిగోండి ఇటు అవతారం చూసారా, చిన్ని చిన్ని గులాబీలు, చిట్టి గులాబీ చెట్టు అంటారు కదండి, అలా తయారైపోయినాయి అనమాట ఈ మొగ్గలు. ఉల్లిపాయ నీళ్ళని, లేకపోతే ఎన్వి కడిగిన నీళ్ళని, అలా చాలా రకాలు పోసి ట్రై చేశానండి. కానీ మొక్క గ్రోత్ అయితే అవ్వట్లేదు, అలాగే మొగ్గు కూడా పెద్దది అవ్వట్లేదండి. చూడండి ఇది ఎంత పెద్ద మొగ్గో, చివరికి వచ్చేసరికి పువ్వు అయితే ఇంత చిన్నగా అయిపోయింది. ఎల్లో కలర్ ఫ్లవర్లు కూడా అంతేనండి, తీసుకున్నప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి అని తీసుకున్నాను. కానీ 2 టైమ్స్ అయిపోయిన తర్వాత దీని పరిస్థితి కూడా అంతే, ఇలా చిన్న పువ్వులుగా పోస్తుందండి. మొక్క చక్కగా నీట్గా ఉండి పువ్వులు ఎంత అందంగా ఉంటాయి, చాలా బాగుంటుంది కదండి చూడటానికి. చూడండి ఇలాగా మొక్కలు డల్ అయిపోయి చిన్న చిన్న పువ్వులు అయిపోతుంటే మాత్రం చాలా బాధగా ఉందండి. ఇంత చేసినా కానీ ఇవి మాత్రం గ్రోత్ అవ్వట్లేదు. ప్లీజ్ మీకు ఏమన్నా ఈ మొక్కలు కనుక మంచిగా రావడానికి, పువ్వులు బాగా పెద్దవి అవ్వడానికి మీకేమన్నా రెమెడీ తెలుసుంటే కనుక నాకు కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొగ్గలు ఇలా ఒడిలిపోయినట్టు అయిపోతుంటే చాలా బాధగా ఉందండి. చూడండి ఎప్పటికప్పుడు వాటర్ పోసి ఎంత చేసినా కానీ ఇవి మాత్రం అలాగే డల్గా ఉంటున్నాయి అనమాట. చూసారండి.